ఇక ఉమ్మడి జిల్లా మెదక్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే మరి ఒక వార్త అయితే రావడం జరిగింది. పేదరికాన్ని జయించే శక్తి విద్యతోనే సాధ్యమట. ఇది నిజమే. మరి పేదరికాన్ని జయించే శక్తి విద్యతోనే సాధ్యమవుతుంది. మరి జైరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా బాలికల పాఠశాల వసతి గృహాన్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకున్నారు. ఇక ఉపాధ్యాయులతో విద్యార్థులతో ఆమె మాట్లాడారు. విద్యార్థులు అనారోగ్యానికి గురి కాకుండా చర్యలు తీసుకోవాలని వంటగది భోజనశాల స్టోర్ రూమ్లను తనిఖీ చేశారు. చిన్న చిన్న తప్పిదాలు నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరి ఇది కూడా నిజమే. చిన్న చిన్న నిర్లక్ష్యాల వల్ల ప్రభుత్వానికి చాలా చెడ్డ పేర్లు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ నిర్లక్ష్యాలు లేకుండా చూసుకోవాలి. ఇక పిల్లలందరికీ నాణ్యమైన ఆహారం కొరకు మెను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. తదుపరి విద్యార్థులతో అందరితో కలిసి భోజనం చేశారు. మరి పాఠశాల సిబ్బంది కొన్ని విజ్ఞాపనలు చేయగా పాఠశాల నుండి జిల్లా కలెక్టర్కి అస్మా ఫోన్ ద్వారా సమస్యలను వివరించి కావాల్సిన చర్యలు తీసుకుని సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరారు. మరి కలెక్టర్ సానుకూలంగా స్పందించి నేరుగా వచ్చి కలవమని చెప్పారని ఆమె తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ న్యాల్కల్ బ్లాక్ ముఖ్య నాయకురాలు శారదా భాస్కర్ రెడ్డి, న్యాల్కల్ మండల ముఖ్య నాయకురాలు మల్లికారెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి స్నేహ, మహిళా నాయకురాలు ఆసియా బేగం తదితరులు పాల్గొన్నారు. మరి కలెక్టర్ గారు అయితే చాలా సానుకూలంగా స్పందించారట. మరి ఎవరైనా సరే కలెక్టర్ గారికి ఫోన్ చేసి సమస్యలను చెప్తున్నటువంటి టైంలో మరి సమస్యలను కొంతమంది అయితే అంటే పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇక కొంచెం డిలే చేస్తూ ఉంటారు, లేదంటే వాళ్ళ అసిస్టెంట్లో ఎవరో ఒకరు ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. కానీ మెదక్ జిల్లా కలెక్టర్ గారు మాత్రం నేరుగా తనే మాట్లాడి నేరుగా తన దగ్గరికి వచ్చి కలవమని చెప్పి చెప్పడం జరిగిందట. నిజంగా ఇట్లా ఏదైతే మరి ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసి విద్యార్థులతో కూడా కలిసి భోజనం చేస్తున్నటువంటి కలెక్టర్ గారు నిజంగా చాలా అభినందనం చెప్పుకోవచ్చు. మొత్తం మీదైతే జైరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా గారు అయితే మరి బాలికల పాఠశాలల గురించి సంబంధించినటువంటి సమస్యలు ఇక మరి కలెక్టర్ గారితో చర్చించినటువంటి వార్త మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంకా ఎంఈఓ తనిఖీలో వెలుగు చూసిన సమస్యలు. రేగోడ్ కస్తూర్బా నీటి ఎద్దడి సమస్యలపై ఆరా, పాఠశాల పరిశీలన, అవస్థలు పడుతున్న విద్యార్థులు. ఇక ప్రిన్సిపాల్పై అసహనం వ్యక్తం చేసిన ఎంఈఓ. ఇక ఆందోళన నియోజకవర్గంలోని మండల కేంద్రమైన రేగోడ్ కస్తూర్బా బాలికల విద్యాలయంను గురువారం మండల విద్యాధికారి గురునాథ్ ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీలో పలు సమస్యలు అయితే వెలుగు చూశాయి. ఇక పాఠశాలలో ప్రధానమైన నీటి సమస్య విద్యాధికారి సాక్షిగా బయటపడింది. ఇక పాఠశాలలోని స్టోర్ రూమ్, వంటగది తదితర వాటిని సందర్శించి పరిశీలించడం అనంతరం ప్రధానమైన నీటి సమస్యపై ఆరా తీసి వివరాలు అడగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే నీటి సమస్య ఎదురైతుందని పాఠశాల ప్రిన్సిపల్ అయితే స్వయం ప్రభ విద్యాధికారి దృష్టికి అయితే తీసుకెళ్లారంట. మరి ఏదైతే రేగోడ్ కస్తూర్బా పాఠశాలలో మరి గురుకులకు సంబంధించిన పాఠశాలలో మరి అక్కడైతే మరి ఆకస్మికంగా తనిఖీలు అయితే చేశారంట ఎంఈఓ. మరి అక్కడైతే మరి వంటగది కావచ్చు, అక్కడ ప్రధాన సమస్య అయితే నీళ్ళ సమస్య అని చెప్పేసి మనకు అక్కడ కనిపిస్తుంది. మరి దానికి సంబంధించిన కూడా వార్త. ఇక హమాలీ సంఘం ఆధ్వర్యంలో ఎస్ఐ పి లక్ష్మీకాంతరెడ్డి సన్మానం. ఇక గుమ్మడిదల పోలీస్ స్టేషన్కు కొత్తగా వచ్చిన ఎస్ఐ పి లక్ష్మీకాంతరెడ్డిని ఏఐటీయూసీ అనుబంధ సంఘం బొంతపల్లి కనకదుర్గ హమాలీ సంఘం ఆధ్వర్యంలో సన్మానించారంట. ఇంకా ఇక్కడ ఇంకో వార్త చూసుకుందాం. తప్పులు లేని ఓటర్ జాబితా సిద్ధం చేయాలి, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య. మరి సహాయ రిటర్నింగ్ అధికారులు మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ సమీక్ష అంటూ ఒక వార్త. మన నియోజకవర్గంలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఓటర్లు తమ ఓటు హక్కును సులువుగా వినియోగించుకునేందుకు వీలుగా నజరీ నక్షలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పటాన్చెరు నియోజకవర్గంలోని సహాయ రిటర్నింగ్ అధికారులు మున్సిపల్ కమిషనర్లతో నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు నజరీ నక్షలు రూపొందించడానికి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గం అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బంది ఆ పోలింగ్ కేంద్రం పరిధిలోని ఓటర్ సులువుగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలుగా నజరీ నక్షలు రూపొందించాలన్నారు. నజరీ నక్షలు రూపొందించే సమయంలో సహజ సిద్ధమైన బౌండరీలు దాటకుండా రూపొందించాలని, ఒక కాలనీ ఓటరు మరో కాలనీ దాటకుండా అదే కాలనీలో ఏర్పాటు చేసి పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునేలా, ఒక గ్రామం నుండి ఓటరు ఆ గ్రామం దాటకుండా తన గ్రామంలోని ఓటు హక్కు వినియోగించుకునేలా నజరీ నక్ష రూపొందించాలన్నారు. నజరీ నక్ష రూపొందించే సమయంలో సహజ సిద్ధమైన బౌండరీలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. సహజ సిద్ధమైన బౌండరీ లోపల నజరీ నక్షలు సిద్ధం చేయాలన్నారు. మరి ఓటర్లు కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఓటర్లకు సంబంధించినటువంటి ఒక జాబితా చాలా క్లియర్ కట్గా ఉండాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఏదైతే మరి కమిషనర్లతోని కలెక్టర్ గారు అయితే సమీక్ష నిర్వహించడం జరిగింది. ఒక కాలనీలో ఉన్నటువంటి ఓటరు మరో కాలనీకి వెళ్లకుండా అదే కాలనీలో చాలా సులువుగా వేసేందుకైతే చర్యలు తీసుకోవాలని చెప్పి, అలాగే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఓటర్లు బయట ఉన్నటువంటి గ్రామాలకు వెళ్లకుండా అదే గ్రామంలో ఏర్పాటు చేయాలని చెప్పి ఇక ఎన్నికలకు సంబంధించినటువంటి జాబితాను మరి క్లియర్గా నిర్వహించాలని చెప్పి అధికారులకు సూచనలు జారీ చేస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తాం. రైట్. ఇంకో వార్త చూస్తే పిల్లలు పడితే పడని పడ్డాక చూసుకుంటాం. ఇక విద్యార్థుల ప్రాణాలకు పొంచి ఉన్న ప్రమాదం. బీరంగూడ శ్రీనిధి గ్లోబల్ స్కూల్ యాజమాన్య నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్న ప్రిన్సిపాల్ శ్రీదేవి. ఆందోళనలో పిల్లల తల్లిదండ్రులు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని బీరంగూడ ప్రాంతాల్లో ఉన్న శ్రీనిధి గ్లోబల్ స్కూల్ యాజమాన్య నిర్లక్ష్యం వల్ల విద్యార్థుల ప్రాణాలకు పొంచి ఉందని పిల్లల తల్లిదండ్రులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పాఠశాలలో సుమారు 700 మంది విద్యార్థులు ఉన్నట్టు తెలిసింది. అయితే పాఠశాలలో లిఫ్ట్ పనిచేయడానికి ఇటుకలు అయితే పెట్టారు.
లిఫ్ట్ కొరకు గోడను తొలగించారు. అక్కడే మెట్ల మీద అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఇటుకలు డంప్ చేశారు. అయితే ఈ 3 ఫ్లోర్ల బిల్డింగ్ కావడంతో చిన్నపిల్లలు తరగతి గదులు వెళ్ళడానికి ఈ మెట్ల గుండానే వెళ్ళాలి. ఆ విద్యార్థులు మెట్లు ఎక్కే క్రమంలో కాలు జారిన ఒకరికి నెట్టుకున్న పిల్లల ప్రాణాలతో గాల్లో కలిసిపోయిందంట. మరి చూడొచ్చు ఏ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం కూడా లిఫ్ట్కి సంబంధించి ఏదైతే వర్క్ జరుగుతుందో దానికి సంబంధించిన ఇటుకలు కూడా ఇక్కడ పెట్టారంట. మరి ఇదేంటని అడిగితే మరి వాళ్ళతో నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారంట. మరి 700 మంది విద్యార్థులు అయితే అలా చదువుకుంటున్నారంట. మరి ఇంత నిర్లక్ష్యం ఎందుకని కూడా మరి వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నారు అక్కడ. ఇక సుప్రీంకోర్టు నిర్ణయం స్వాగతిస్తున్నాం. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హతపై శాసనసభ స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ఇక సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడాన్ని ఆహ్వానిస్తున్నామని దౌలతాబాద్ గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అజ్మద్ అలీ ఒక ప్రకటనలో తెలిపినట్రా. మరి దానికి సంబంధించిన వార్త కూడా అక్కడ చూడొచ్చు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,